తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల పర్యటన నేపథ్యంలో నిన్నటి రోజున తిరుమల చేరుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ ఉదయం 8 గంటలకు బస చేసినటువంటి వసతి గృహం నుంచి శ్రీవారి ఆలయానికి బయలుదేరారు. ముందుగా తిరుమల క్షేత్ర సాంప్రదాయం మేరకు కూడా వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. వరాహస్వామి పుష్కరిణిలో ముందుగా సంప్రోక్షణ చేసుకున్నటువంటి కేసీఆర్ దంపతులు అటు తర్వాత వరాహస్వామిని దర్శించుకున్నారు. వరాహస్వామి ఆలయంలో దర్శనం పూర్తయిన తర్వాత నేరుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. మహాద్వారం గుండా ఆలయ ప్రవేశం చేసినటువంటి కేసీఆర్ నేరుగా రంగనాయకుల మండపంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీవారికి కానుకగా సమర్పిస్తున్నటువంటి ఆభరణాలను తన కుటుంబ సభ్యులు మంత్రివర్గ సహచరులతో కలిసి టీటీడీ అధికారులకు అందజేశారు. కేసీఆర్ వెంట కుటుంబ సభ్యులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు ఈటెల, పోచారం, పద్మారావు, ఇక ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు వారి కుటుంబ సభ్యులతో రావడంతో రంగనాయకుల మండపంలో టీటీడీ పాలక మండలి చైర్మన్ అదేవిధంగా టీటీడీ అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 కోట్ల రూపాయలతో తయారు చేయించినటువంటి శాలిగ్రామ హారం అదేవిధంగా మకర కంటిని ఈ 2 ఆభరణాలను శ్రీవారికి కానుకగా సమర్పించారు. వాటిని తిరు ఆభరణం రిజిస్టర్లో నమోదు చేసిన తర్వాత టీటీడీ అధికారులు దానికి సంబంధించినటువంటి రిసిప్ట్స్ తెలంగాణ ప్రభుత్వ అధికారులకు అందజేశారు. అటు తర్వాత శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించినటువంటి కేసీఆర్ కులశేఖర్ పడి వద్ద స్వామివారి వైభవాన్ని ప్రధాన అర్చకులు వివరిస్తూ స్వామివారి దర్శనం కేసీఆర్ దంపతులు చేసుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ప్రదక్షిణంగా హుండీ వద్దకు చేరుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించి అటు తర్వాత తిరిగి రంగనాయకుల మండపానికి చేరుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించడంతో పాటు టీటీడీ అధికారులు కేసీఆర్ దంపతులను సత్కరించారు. అటు తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలను కేసీఆర్ దంపతులకు అదే వారి కుటుంబ సభ్యులకు కూడా అందజేశారు. ప్రస్తుతం కేసీఆర్ శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి రంగనాయకుల మండపంలో ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆలయం వెలుపలకు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. శ్రీవారిని దర్శించుకుని వెలుపల వచ్చినటువంటి కేసీఆర్ మీడియాతో కూడా ప్రత్యక్షంగా కూడా మాట్లాడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా కూడా ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక మీడియాతో మాట్లాడిన అనంతరం కేసీఆర్ తిరిగి వసతి గృహానికి చేరుకుని ఉన్నారు. వసతి గృహంలో కొద్దిసేపటి విశ్రాంతి తీసుకున్న అనంతరం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి తిరిగి గుబ్బా చౌల్ట్రీకి కేసీఆర్ రానున్నారు. అక్కడ తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్షుడి వివాహానికి హాజరైన తర్వాత 10:30 గంటల సమయంలో తిరుచానూరుకి కేసీఆర్ తిరుమల నుంచి ప్రయాణం కాబోతున్నారు. తిరుచానూరులో 11:30 గంటలకు అమ్మవారి దర్శనం చేసుకోబోతున్నారు. అటు తర్వాత అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున బంగారు ముక్కుపుడుకను కానుకగా సమర్పించి తిరిగి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం నుంచి కూడా హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి కేసీఆర్ బయలుదేరున్నారు. ఇది ప్రస్తుతం తిరుమలలో కేసీఆర్ పర్యటన దృష్ట్యా నెలకొన్నటువంటి పరిస్థితులే. రైట్ మోహన్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో మహాద్వారం గుండా కేసీఆర్ దంపతులు ఆలయంలోకి వెళ్లి ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. అతిథి గృహం నుంచి బయలుదేరిన కేసీఆర్ ముందుగా వరాహస్వామిని సేవించుకున్నారు. ఆ తర్వాత స్వామి దర్శనానికి వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం తరపున 5,59,00,000 విలువైన బంగారు ఆభరణాల్ని దేవదేవుడికి కానుకలుగా సమర్పించారు. 3,70,00,000 విలువైన 14.2 కిలోల సాలగ్రామ హారంతో పాటు 1,21,00,000 విలువైన కంఠాభరణాన్ని స్వామివారికి కానుకగా ఇచ్చారు.